మీరు మీరు ఎట్లా మోసం పోయారు? అసలు మంగ్లీ దీనిలో ఇన్వాల్వ్ అయిందా? సార్ మళ్ళీ అందరిని అడిగే క్వశ్చనే నన్ను అడుగుతారు. మంగ్లీ ఇన్వాల్వ్ అయిందా అంటే అందుకోసమే కదా సార్ ఇంత దూరం వచ్చింది. ఆమె ఉందని చెప్తేనే కదా సార్ నమ్మి మేము డబ్బులు కట్టినాము. ఎంత కట్టారమ్మా మీరు? సార్ నేను 5 లక్షలు కట్టిన, నా ఫ్రెండ్ ఒక 5 లక్షలు కట్టింది, ఆమె తరపున ఇంకొక అబ్బాయి 5 లక్షలు కట్టిండు, మా జమకుండ నుంచి ఇంకొక ఇద్దరు వాళ్ళు 5 లక్షలు కట్టిండు సార్. 5 లక్షలు కడితే 25,000 వస్తాయి, మనకి ఫ్లాట్ ఉంటుంది అన్న ఒకే ఒక నమ్మకం కొద్ది మేము డబ్బులు కట్టాం సార్. వాస్తవానికి మధు అనే పర్సన్ చిన్న పిల్లడు సార్. ఇప్పుడు నా ఏజ్తో పోల్చుకుంటే అతను చాలా చిన్నవాడు. మేము నెట్వర్క్లో పరిచయం చేసేటప్పుడు అతనికి సరిగా అప్పుడే గడ్డం మీసాలు వస్తున్నాయి. ఆ స్టేజ్లో ఉన్న పర్సన్ ఏకదమ్ము ఇప్పుడు ఒక హైఫైలో ఫార్చునరీ కార్లు వేసుకొని మంచి మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు అదేంటి మాతో ఉన్న ఇతను ఇంత సడన్గా ఇంత డెవలప్ ఎందుకైనా అన్న ఆలోచన మాకు వస్తుంది కదా సార్. అయితే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పిండు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసరికి మేము నమ్మడానికి కొంచెం టైం పట్టింది. ఆ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినప్పుడు నమ్మడానికి టైం పట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఇట్లా ఉన్నది. డైరెక్ట్గా మాతో చెప్పలేదు సార్. అబద్ధం ఎందుకు చెప్పాలి? మమ్మల్ని ఒక్కొక్కరిని కలిసి చెప్పలేదు. మాకు ఒక టీం ఉంటుంది, కోర్ టీం అనేది ఉంటుంది. ఏ విషయమైనా ఎక్కడ పనిచేసేది మీ కోర్ టీం అంటున్నారు కదా, ఎక్కడ పనిచేసేది? మేము విన్ఫినిత్ అనే మార్కెటింగ్ కంపెనీ నుంచి అందరం పరిచయం అయినాం సార్. విన్ఫినిత్ నుంచి మళ్ళీ వెస్టేజ్కి వచ్చినాము. వెస్టేజ్కి వచ్చిన తర్వాత మధు ఈ బిజినెస్లోకి మమ్మల్ని మళ్ళీ లాగేసుకున్నాడు. వెస్టేజ్ నుంచి ఇప్పుడు 6 నెలల నుంచి మేము వెస్టేజ్ బిజినెస్లోంచి పక్కకు వచ్చి ఇప్పుడు ఈ బిజినెస్లో రూపాయి రాక ఇంటికాడ చేసుకోవడానికి పని లేక సార్ ఈఎంఐలో 4%కి మేము వడ్డీకి తెచ్చుకున్నాం సార్. 4%కి వడ్డీకి తెచ్చుకుంటే మా ఆయన ఇవి నమ్మొద్దు అంటే ఆయన మాటను పక్కన పెట్టేసి అందరు పెడుతున్నారు. 3 సంవత్సరాల నుంచి అందరు తీసుకుంటున్నారు కదా, ఇంకా 3 సంవత్సరాలు అయినా కూడా నమ్మకపోతే ఎట్లా అని మా ఆయన మాట కాదని నేను డబ్బు తెచ్చిన సార్. ఇప్పుడు అది నాకు పెద్ద ప్రాబ్లం. ఇచ్చారు అట్లా మీరు 5 లక్షలకి 25,000 చొప్పున, లక్షకి 25,000 చొప్పున ఎన్ని రోజులు ఇచ్చారు? నాకైతే ఒకటే నెల వచ్చింది సార్. నాకైతే ఒకటే నెల వచ్చింది. ఒక నెల వచ్చిన వెంటనే ఆయనకి ఏదో ఇష్యూ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. తర్వాత సార్ మరి రిటర్న్స్ అంటే వస్తాడు, మధు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మధు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనేసి అంటే అప్పుడే పెట్టొచ్చు కదా సార్, మరి ఇప్పుడే పెడితే అయిపోయి ఒకవేళ రాకపోతే ఎట్లా, డబ్బులు పోతే ఎట్లా అంటే లేదు. అతని మీద మాకు నమ్మకం, కలిసి పని చేసినాము కదా సార్. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీ అందరి మీద మీకు నమ్మకం ఉంటుంది, మాకైతే ఉండదు కదా. కలిసి పని చేసినాం కాబట్టి అట్లా నమ్మి మేము ఇప్పుడు 6 నెలల నుంచి అయినాం సార్. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఆయన మధు వచ్చి పటాన్చేరులో ఒక ఎమ్మెల్యే పర్సన్ వాళ్ళ ఇంటి దగ్గర పటాన్చేరులో మీటింగ్ అయితే కూడా మధు వచ్చి ఇప్పుడు నేను మీకు రిటర్న్స్ ఇస్తా అన్నమాట నిజమే, డబ్బులు మీ అందరికి ఇస్తా, ఇవ్వనని చెప్పట్లేదు అంటే మాకు షూరిటీ కింద నువ్వు కాకుండా ఇంకెవరినైనా పేర్లు పెట్టామంటే ఎవరూ లేదు, నన్ను నమ్మి మీరు పెట్టారు కాబట్టి నేనే ఇస్తా అని అట్లా చెప్పి మళ్ళీ ఒకటి ఏంటంటే సార్ అతను 2 రూపాయల వడ్డీ 3 నెలల్లో మీకు అందరికి డబ్బులు ఇచ్చేస్తా, ఈ 3 నెలలు మీకు 2 రూపాయల చొప్పున వడ్డీ ఇచ్చి 3 నెలల్లో మీకు అందరికి క్లోజ్ చేస్తా, అసలు వీలైతే 3 నెలల ముందే చేస్తా. ఆయన అట్లా మాట్లాడిన వీడియో అయినా లేకపోతే ఆయన అట్లా మాట్లాడిన ఆడియో అయినా ఏమైనా ఉందా? మీ ముందట ఆయన ఇట్లా మాకు 5 రూపాయలు లేకపోతే మీరు కట్టినటువంటి డబ్బులు ఇస్తా అన్నది ఏదైనా ఉందా అసలు? ఆయనతోటి మేము పటాన్చేరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టినాయి సార్. 3 నెలలకు డబ్బులు ఇస్తా అన్నప్పుడు ఈ పర్సన్ మధ్యలో ఉన్నాడు సార్. వాస్తవానికి ఈ పర్సన్ మధ్యలో ఉండి కూడా 3 నెలల తర్వాత ఇప్పిస్తాను ఆయన కూడా మధ్యలో ఉండి మాట్లాడి సార్ 3 నెలల నుంచి ఆ మీటింగ్ అయినప్పటి నుంచి మధు కాంటాక్ట్ లో లేడు. ఓకే, ఇప్పుడు ఈ మీటింగ్ లో మీరు వెళ్ళారు కదా, ఈ మధును ముందు పెట్టి మధుకు ఎలాంటి సంబంధం లేదు, మధుకు కావాలని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు అంటూ మంగ్లీ చెప్తా ఉంది. ఆ వీడియోని కూడా మీరు చూసి ఉండొచ్చు కదా. చూసిన సార్, రాత్రి నుంచి నిన్న నుంచి అది చూసిన తర్వాత మా ఆయన ఇంట్లో ఒకటే గొడవ, మధు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినావు, మధు మంగ్లీ ఇందులో ఉందని చెప్పినావు, పబ్బులు కడుతున్నది అన్నారు, పబ్బులు కడుతున్నా, స్కూళ్ళు కడుతున్నది, హాస్పిటల్ కడుతున్నది అని పెద్ద పెద్ద మాటలని చెప్పినావు కదా. ఇప్పుడు అసలు మధు అనేటోడే తెలియదు అంటుంది. మీరు ఆమె ఇవన్నీ చెప్పింది అంటున్నారు, ఆ ముందు అంటున్నారు, ఇప్పుడు మధు అనేటోడే తెలియదు అని అంటున్నది అని నైట్ అంతా గొడవ సార్. మా ఆయన కూడా యూట్యూబ్ లో వచ్చిన వీడియోస్ అన్నిటికీ పొట్టు తిట్టుకుంటూ కామెంట్లు పెట్టిండు సార్. భరత్ లెక్క పైసలు లెక్క పెట్టేటువంటి భరత్ ఉన్నాడు కదా, భరత్కు సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్ భరత్ సార్ మాకు అక్కడ వనం రిసార్ట్లో మాకు మీటింగ్ పెట్టారు సార్. హై లెవెల్లో 2 times మాకు మీటింగ్ పెట్టారు సార్. అక్కడ భరత్ మా అందరికీ టేబుల్ డిన్నర్ అరేంజ్ చేసి అక్కడ కూర్చొని మాట్లాడి మేము కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే, మనం ఎంత కష్టపడ్డా కూడా లక్షలు సంపాదించలేం, ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి ప్లాన్ అండి, మీరు తెలుసుకోండి, ఇప్పుడు మేము అందరం మీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళమే కదా అని మధు భరత్ ఇద్దరు మాతో కూర్చొని మాట్లాడి డిన్నర్ చేసి డ్రింక్ చేసి వాళ్ళు చెప్పిన విషయాలు సార్. సార్ ఒక్క మాట సార్, మళ్ళీ అదే క్వశ్చన్ వేయకండి సార్. మంగ్లీని కలిసిరా మేము ఎట్లా కలుస్తాం సార్ మంగ్లీని?
ఇది ఒక కంపెనీ అని పెట్టినప్పుడు ఎండి వెనకాల ఉన్న ఎండి ఎందుకు సార్ ముందుకు వస్తాడు? ఎప్పుడు చూడు మంగళని కలిసిరా అంటే ఇప్పుడు మేము వెస్టేలో చేసినాం, ఇన్ఫినిటీలో చేసినాం. డైరెక్ట్గా మాకు కంపెనీ ఎండి వచ్చి ఐడియాలు వేయలేదు, కంపెనీ ఎండి వచ్చి మాకు ప్లాన్ చెప్పలేదు, కంపెనీ ఎండి వచ్చి మాకు ప్రోడక్ట్ చెప్పలేదు. ఆగం వినండి సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు కంపెనీలో ఏదైనా ప్రోడక్ట్ వికటించినప్పుడు కంపెనీ మీద కేసేస్తామా, లేకపోతే వచ్చి చెప్పిన మాది కర్నూలు అండి. రమావత్ మదన్ అయితే